ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేను వారిని యెహోవా యందు బలశాలురుగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. ఐ విల్ మేక్ దెమ్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ దే షల్ వాక్ ఇన్ హిజ్ నేమ్ డిక్లేర్స్ ద లార్డ్. జకర్యా చాప్టర్ 10 వర్స్ 12. ఈ రోజుకు గాను కృపా సత్య సంపూర్ణుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సర్వాధిపతి. ఆయన శక్తిని, ఆయన బలమును మనకు అనుగ్రహించువాడు. దేవుడు మనలను బలపరిచేవాడే కానీ బలహీనపరిచేవాడు కాదండి. ఈ లోకంలో బలహీనత ఉంది, ఈ లోకములో భయం ఉంది, ఈ లోకములో కష్టం ఉంది. కానీ దేవుని దగ్గర బలహీనత, భయము, ఏదైనా కష్టం ఉన్నదా? ఎప్పుడైనా ఏ దేవదూతైనా నాకు జ్వరం వచ్చిందని, నాకు కష్టాలున్నాయని, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయని, నన్ను ఎవరైనా ఏదైనా చేస్తారని కంప్లైంట్స్ చెప్పినట్లుగా బైబిల్లో వ్రాయబడిందా? ఎక్కడా రాయబడలేదు, ఎప్పుడూ చెప్పనూ లేదు. అనగా దేవునిలో ఉన్నప్పుడు, ఆయనతో జీవిస్తున్నప్పుడు మనలో నిరీక్షణ, ఆశ, సంతోషము, ధైర్యము ఉంటాయండి. ఈరోజున ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీవు బహుశా సమస్యలను, కష్టాలను, శోధనలను, బలహీనతలను, అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నావేమో. దేనిని గూర్చిన భయమో నిన్ను కృంగదీస్తుందేమో, నీలో కలవరమును నింపుతున్నదేమో. ఈరోజున దేవాతి దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, ఆయన నిన్ను బలపరచబోతున్నాడు అని, ఆయన నిన్ను దృఢపరచబోతున్నాడు అని. ఇజ్రాయేలీలు చెదిరిపోయారు, తమ దేశంలో ఉండకుండా శత్రువుల చేత తరమబడ్డారు, బందీలుగా మారిపోయారు. అనగా వారిలో భయము, కలవరముంది. శత్రువులు ఏమి చేస్తారో అన్న కలవరముంది. వారు దేనికైతే భయపడుతున్నారో ఆ భయము వారిలో నుండి పోగొట్టి వారు బలశూరులుగా మార్చబడుతున్నారు అని జకర్యా ప్రవక్త ప్రకటిస్తున్నట్లుగా మనము ఈరోజు వాక్య భాగంలో చూడవచ్చు. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, మనకు శక్తి, జ్ఞానము, బలము, సమయస్ఫూర్తి ఎక్కడి నుండి వస్తాయంటే కేవలం దేవుని దగ్గర నుండి మాత్రమే వస్తాయి. ఆయన మాత్రమే మనలో ధైర్యమును నింపగలడు, శక్తినివ్వగలడు. దావీదు మరియు అతని జనులు సిగ్లాగులో లేనప్పుడు శత్రువులు దాడి చేసి తన జనులను, స్త్రీలను, పిల్లలను, పశువులను అందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. దాన్ని బట్టి దావీదు మరియు తనతో ఉన్న మిగతా వారు కృంగిపోయినట్లుగా మనం చూడవచ్చు. కానీ అంతమందిలో దావీదు యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఆ మనుష్యుల వైపు, ఆ జనుల వైపు, అక్కడున్న పరిస్థితుల వైపు చూస్తున్నంతసేపు దావీదులో కలవరము, భయము అన్నీ వచ్చాయి. ఇంకెందుకు ఈ జీవితం అనుకున్నాడేమో. కానీ దేవుని వైపు చూడగానే దావీదులో ఆశ చిగురించింది. నా జనులందరూ మరలా తిరిగి వస్తారు, వారిని తీసుకుని రావడానికి నా దేవుడు శక్తినిస్తాడు అనే విశ్వాసముతో ముందుకు సాగి శత్రువులను హతం చేసి అందరినీ వెనక్కి తీసుకొచ్చాడు. లేఖనములు సెలవిస్తున్నాయి, తన కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని. ఈరోజున బలహీనతతో పోరాడుతున్న నీకు నూతన బలం కావాలంటే, వాటిని జయించే శక్తి కావాలంటే, ఈ రోజున నీ కుటుంబంలో సమస్యలను చూస్తున్న నీవు వాటిని ఎదుర్కోవాలంటే, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి నీవు విడిపింపబడాలి అంటే నీవు దేవుని వైపు చూడాలి, ఆయనలో ఉండాలి. ఆయన మీకు నూతన బలమిచ్చి బలశాలురుగా చేస్తాడు. ఏ అపవాది క్రియ, చేతబడి శక్తులు మిమ్మల్ని ఏమీ చేయకుండా, మిమ్మల్ని తాకకుండా ఆయన రక్షణనిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతా అయిపోయింది అన్నట్లు ఉండొద్దు, ఇంకా నేనేం చేయలేను అన్నట్లు నువ్వు దిగులు పడొద్దు. నీవు నమ్ముకున్న యేసయ్య సర్వశక్తి గలవాడు. ఆయన ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను చేయగలడు. ఆయన చేయలేని కార్యము లేదు. ఆకాశమును, భూమిని, అందులోని సమస్తాన్ని నోటి మాట ద్వారా కలగజేసిన యేసయ్య వైపు చూడు. ఆయన నీకు బలం అనుగ్రహిస్తాడు. సమస్త శోధనలతో పోరాడగల శక్తిని ఆయన నీలో ఉంచుతాడు. నీవు బలహీనుడవే, బలహీనురాలివే అయినా సరే అధికారము
మంది మార్బలము, ఆస్తిపాస్తులు, ధనము, ఐశ్వర్యము లేకపోయినా సరే అన్నీ ఉన్న దేవుడు నీతో ఉన్నాడు అని గ్రహించు. ఆయన నామమును స్మరిస్తూ ఆయన చెప్పినట్లు ముందుకు సాగు. తప్పకుండా నీ ప్రతి సమస్యపై నీకు విజయం వస్తుంది. నీ శత్రువులు ఎంత బలవంతులైనా, ఎటువంటి బలశూరులైనా, ఎన్ని ప్రయత్నాలు నీపై చేస్తున్నా అవేవి పారవు. నీవు వాటన్నిటిని త్రిప్పి కొట్టగలవు. కాబట్టి దిగులు చెందకు, భయపడకు. దేవునిలో ఉండి ధైర్యమును పొందుకో. విశ్వాసముతో జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి ఆధారమైన ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. సర్వ అధిపతివైన దేవుడవు, సర్వశక్తిమంతుడవు, బలమును శక్తిని మాకు అనుగ్రహించే దేవుడవని, మమ్మల్ని బలపరిచే దేవుడవని ఈ రోజున వాక్యము ద్వారా తండ్రి అయా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున బలహీనులుగా ఉన్నారో, ఎందరైతే బిడ్డలు శక్తిహీనులుగా ఉన్నారో అయా బలమును అనుగ్రహించే దేవుడవని, అయా మీరు మమ్మల్ని బలహీనులను బలపరిచే దేవుడవని, బలశాలురుగా చేసే దేవుడవని మీ యొక్క నామాన్ని స్మరించుచు అయా మీ యొక్క నామమును బట్టి నమ్మిక ఉంచిన వారి జీవితాల్లో అద్భుత కార్యాలు మీరు జరిగిస్తారని, అయా మీ వైపు చూసిన వారు బలాన్ని పొందుకుంటారని, మీ వైపు చూసిన వారికి ఎన్నడూ కూడా సిగ్గు అవమానం కలగదని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న అనారోగ్య సమస్యను బట్టి బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి. శక్తిహీనులుగా ఉన్నారో వారికి మీ యొక్క శక్తిని, మీ యొక్క బలాన్ని దయచేయండి ప్రభా. ఎటువంటి అనారోగ్యమైన, ఎటువంటి వ్యాధి బాధలైనా వాటన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి. మీ యొక్క తండ్రి కృప వారిపైన ఉంచి సంపూర్ణ ఆరోగ్యమును, సంపూర్ణ విడుదలను మీరు వారికి అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి వారికి విడుదలను అనుగ్రహించండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా ఆర్థిక పరమైన ఇబ్బందులు మరి తండ్రి వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా నెమ్మది కలిగినటువంటి కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా. అయా బిడ్డలు వారి యొక్క చేతి పనులను, చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. మరి నిత్యము అయా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా వారిని నిలవబెట్టుకోండి ప్రభా. రక్షణ లేని బిడ్డలకు రక్షణను, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో అయా మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి నా ప్రభ. అదే విధంగా మరి తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభ. అదే విధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డలు ప్రమోషన్ నిమిత్తము మరి శాలరీ ఇంక్రీజ్మెంట్ కొరకు ఎందరైతే బిడ్డలు మీకు మొరపెడుతున్నారో వారి శాలరీ పెరుగుటకు సహాయం దయచేయండి ప్రభ. అద్భుత కార్యాన్ని జరిగించండి. అదేవిధంగా వారు అనుకున్నటువంటి ప్రాంతంలో ట్రాన్స్ఫర్ అవుటకు కృపను అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా నా ప్రభ అయ్యా ఎందరైతే బిడ్డలు విధవరాళ్ళుగా, అనాథలుగా ఉన్నారో వారిని ఆదరించే దేవుడు, వారి పక్షాన మీరే ఉండి పోరాడే దేవుడో ప్రభ. వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచండి అయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయ్యా ఇంకా ప్రభ కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో ఎన్నో సంవత్సరాలుగా మరి పెండింగ్ లో ఉన్నటువంటి అయా కోర్టు కేసుల నిమిత్తము తిరుగుతున్నారో ప్రభ, వారికి మీరే న్యాయమును జరిగించండి ప్రభ. వివాహాల విషయంలో అయా మీ యొక్క చిత్తాన్ని బిడ్డలకు బయలుపరచండి. సాటి అయిన సహకారాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభ అయా ఎందరైతే బిడ్డలు యవన బిడ్డలుగా ఉన్నారో ప్రభ, లేనిపోని ఆ యొక్క తండ్రి వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా ప్రభ, త్రాగుడు వ్యసనాల నుండి, అదే విధంగా ప్రభ గేమ్స్ ఎడిక్షన్ నుంచి మరి తండ్రి వ్యభిచార క్రియల నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రభ. అయా మంచి తలంపులు బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయ్యా. ఒక ఉన్నతమైన స్థానంలో బిడ్డలు నిలవబట్టకు సహాయం దయచేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక బాధపడుతున్నారు వారికి గర్భఫలాన్ని దయచేయండి నా తండ్రి. అద్భుత కార్యము వారి పట్ల మీరు జరిగించండి అయ్యా. అదేవిధంగా దేశ నాయకులందరికీ మీరు తోడుగా ఉండండి నా ప్రభువా. మీ యొక్క తలంపులు, మీ యొక్క తండ్రి అయా జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచనలు వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మరి అదేవిధంగా అయా పరిచారకులను దీవించండి, సంఘాన్ని విస్తరింపచేయండి, సంఘానికి మీరు శిరస్సై ఉండండి. ఎందరైతే బిడ్డలు ప్రభా భారముగా మీ యొక్క
సువార్తను ప్రకటిస్తున్నారు ప్రభ. అనేక ఆత్మలు ప్రభ మీ కొరకు సంపాదించే కృప దయచేయండి. ఏ ఒక్కరు నశించిపోవటం మీ చిత్తము కాదయ్యా. అందరూ అంతటా మారు మనసు పొంది అయా మరి తండ్రి మీ యొక్క నిత్య రాజ్యంలో ఉండడానికి సహాయం చేయండి ప్రభు. తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని యేసుక్రీస్తు వారి బలమైన శక్తిగల నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.